శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి నవంబర్ 17 నుంచి 23 మధ్యలో జరగబోయే వారఫలాల గురించి తెలుసుకుందాం. మరి ధనుస్సు రాశి వారికి రాశి అందే శుక్రగ్రహ సంచారం. ఇది ఒక విధంగా జాతకుడి యొక్క జీవన విధానాన్ని పెంచుతూ ఉంటుంది. అతని యొక్క దైనందిన జీవితం, లైఫ్ స్టైలు కొంత రిచ్గా కనబడే అవకాశం ఉన్నది. ఇది స్త్రీలకి ఇంకా ఎక్కువ ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంది. వారికి విలువైనటువంటి వస్త్రాలు, బంగారు ఆభరణాలు సమకూరే అవకాశం ఉంది. ఇది కళారంగంలో, సినిమా, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, సెలబ్రిటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా రాణించే అవకాశం ఉన్నది. సో అలాగే ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, అబ్బాయిలు కానీ వివాహ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు అవతల వారికి నచ్చడం, తొందరగానే వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా జాతకుడు కూడా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లోనూ బాగా విలాసవంతమైనటువంటి వాహనాల్లో ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. ఇక దానికి అనుగుణంగా మరి భాగ్య రాజ్యాధిపతులైనటువంటి రవి బుధుల కలయిక జాతకుడికి ఒక ఉద్యోగంలో అభివృద్ధి రావడం కానీ, అతని ప్రతిభకు తగిన గుర్తింపు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వ్యయ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం, అలాగే భాగ్య రాజ్యాధిపతి యోగం, అలాగే నిపుణ యోగం జాతకుడికి వృత్తిలో మారడానికి తగు విధమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా జాతకుడు తన వ్యాపారాన్ని కానీ, తన సేవలను కానీ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విస్తరించడం, కొత్తగా ఏదైనా ఆఫీస్ పెట్టడం కానీ, బ్రాంచ్ పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలతో పాటు ఏదైనా కంబైన్డ్ స్టడీ లాంటిది కానీ, లేదంటే ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ, ఏదైనా ఒక రూమ్ తీసుకొని అక్కడ ప్రత్యేకంగా చదువుకోవడానికి కూడా ఎక్కువ శ్రద్ధ విద్యార్థులకు కలిగే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా జాతకుడు రవి వ్యయ స్థానం వల్ల ఏంటంటే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు వగైరా చెల్లించవలసి ఉంటుంది. హాస్పిటల్కు సంబంధించిన ఖర్చులు కొంతవరకు ఉండే అవకాశం ఉంది. అలాగే విద్యార్థుల యొక్క చదువు కొరకు కానీ, గృహంలో కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్లు మొదలగు వస్తువులు కొనడానికి ధన వ్యయం కూడా చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ఈ రాశి వారికి మరి వ్యయ స్థానంలో ఈ యోగం వల్ల. దాని తర్వాత మరి రాష్ట్రాధిపతి గురువు 6వ స్థానంలో ఉండి 6వ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు రాశిలో ఈ పరివర్తన యోగం జాతకుడికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాతకుడు ఏదైనా పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి ధనం, ఇతరుల నుంచి రావాల్సినటువంటి ధనం ఏమైనా ఉంటే ఈ సమయంలో మీ అవసరానికి ఆ ధనం మీ చేతికి వచ్చే అవకాశం ఉన్నది. సో ఇక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా నూతన ఉపాధి అవకాశాలు ఏర్పడడం, ఉద్యోగంలో ఒక విధమైన మార్పు రావడం కూడా జరుగుతుంది. గత కొంతకాలంగా తృతీయ స్థానంలో వక్రగమనంలో ఉన్నటువంటి శని భగవానుడు రుజు మార్గంలోకి ప్రయాణించడం, అతి తొందరలోనే ఇంచుమించుగా రాబోయే 3-4 నెలల్లో చతుర్థ స్థానంలోకి మారే ముందుగానే జాతకుడు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ నిరుద్యోగులుగా మిగిలి ఉంటే వాళ్ళు తక్షణం తమ యొక్క ప్రయత్నాల్ని కొద్దిగా పెంచడం వల్ల ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశించే అవకాశం ఉన్నది. సాధారణంగా శని భగవానుడు ఏదైనా ఒక విషయాన్ని ఇస్తే అది జీవితాంతరం జాతకుడిని నుంచి ఎవరు కూడా తీసుకోలేరు అన్నమాట. కొన్ని గ్రహాలు టెంపరీగా అవకాశాన్ని ఇచ్చినా ఆ గ్రహ దశ పోయినట్టునే అవి పోవడం జరుగుతూ ఉంటాయి. అందువల్ల శని భగవానుడు ఏదైనా ఒకేసారి పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం జరగదు. ఎవరైతే ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తారో వాళ్ళకి సాధారణంగా ఒక చిన్న స్థాయి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా దాంట్లో మీరు చేరిపోయి ఇంకా మీ కృషి ఆ విధంగానే చేస్తుంటే ఇంకా నెమ్మదిగా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదండి మాకు ఏదో గోల్ పెట్టుకున్నాం, మాకు ఆ సివిల్స్లోనే రావాలని ప్రయత్నం చేస్తుంటే ఎంతకాలమైనా మీ ప్రయత్నంగానే మిగులుతుంది. దీనివల్ల చాలా సమయము, కాలము వృధా అవుతుంది. ఈలోగా మీ యొక్క ఏజ్ కూడా దాటిపోయే అవకాశం ఉంది. కాబట్టి సో నష్టమేముంది, ముందు ఏదో ఒక ఉద్యోగం వచ్చింది, దాంట్లో మనం ప్రవేశించాం, అప్పుడు మళ్ళీ మనం ఎక్కువగా ఎందుకు ప్రయత్నం చేయకూడదు, అలా చేసుకోవడం వల్ల మంచిది. అలాగే ముఖ్యంగా ప్రస్తుతం ఏర్పడినటువంటి
ఈ కుజ శనిల మధ్య ఏర్పడిన పరివర్తన కూడా జాతకుడికి ఏదో విధంగా ఉద్యోగంలో మరి మార్పు వచ్చే అవకాశం ఉంది. అది కొత్తగా ఉద్యోగం రావడం కానీ, ప్రమోషన్ రావడం కానీ, కొంతమందికి ట్రాన్స్ఫర్ రావడం కానీ, ఉద్యోగరీత్యా వేరే ప్రాంతం వెళ్ళడం కానీ మొదలగు అనేక విషయాలు ఉద్యోగ సంబంధించిన మార్పులు వచ్చే అవకాశం ఉంది. అది వాడి జాతకుడు యొక్క అదృష్టాన్ని బట్టి లాభమా నష్టమా అన్నది నిర్ణయించవలసి ఉంటుంది. సాధారణంగా గ్రహాల యొక్క స్థితిని అనుసరించి కొన్ని ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం కుజగ్రహం నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సహజ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు భూముల యొక్క స్థిరాస్తుల యొక్క విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉన్నది. ఆ కారణం వల్ల ఎవరైతే సొంత గృహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి రాబోయే 3 నెలలు చాలా అనుకూలించే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఎవరైతే సొంత గృహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి రేపు మనకి ఈ నవంబరు 18వ తారీఖున వస్తున్నటువంటి సంకష్టార చతుర్థి ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుణ్ణి గరికతో అర్చించడం, లేదంటే ఏదైనా దేవాలయంలో అక్కడ చేస్తున్నటువంటి పూజల్లో పాల్గొనడం, మరి కొన్ని దేవాలయాల్లో గణపతి హోమం, అలాగే సాయంకాలం పూట గణపతి యొక్క అభిషేకం 2 చేయించుకొని ఆ రోజు ఒక దీక్షతో మనం ఎలాగైనా ఒక గృహాన్ని కొనుక్కోవాలని సంకల్పంతో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రోజు నుంచి ఏంటంటే ప్రతి మంగళవారం మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కానీ, హనుమాన్ ఆలయాన్ని కానీ, లేదంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల మరి అలాగే కొంతమందికి ఏంటంటే భూములు చికాకులుగా ఉంటాయి. కొంతమంది ఆస్తి పంపకాలు అయినప్పుడు కూడా చేతికి రాకపోవడం, పెద్దవారు ఆస్తి పంపకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం, మీ యొక్క స్థిరాస్తి ఇతరుల చేతిలో ఉండిపోయి మన చేతికి రాకపోవడం, అటువంటి వాళ్ళు భూసూక్తం అనే పారాయణ చేయించుకోవడం అనేది ఉంటుంది. అంటే మనకి మీరు యూట్యూబ్లో సెర్చ్ అయినప్పుడు ఈ భూసూక్తం అంటే వస్తుంది. అది తరచూ వినడం వల్ల కానీ కొంతమంది గృహంలో ఏదైనా పండితులతో పారాయణ చేయించుకోవడం వల్ల భూములపై ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా స్త్రీలకి ఏంటంటే మరి అద్దెల్లో ఉండి ఇబ్బంది పడటం కన్నా ఏదైనా చిన్నదైన సొంత ఇల్లు కావాలని కోరుకున్న వాళ్ళకి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసం ఎలాగా ప్రతి వాళ్ళు కూడా సాయంకాలం పూట ఇంట్లో దీపారాధన చేస్తుంటారు కాబట్టి మరొక ప్రశాంతమైనటువంటి సాయంకాలం చక్కగా మొదలు పెట్టాలి. ఏంటంటే మణిదీప వర్ణన అనే ఇది కల్పం ఒకటి ఉంటుంది. అది ఒక పూజా విధానం. అంటే మణిదీప వర్ణన అనే అంటే మన లలితా సహస్రనామంలాగా అది కూడా అమ్మవారి యొక్క గృహాన్ని వర్ణించే విధంగా ఉంటుంది. అది మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, పుస్తకాల రూపంలో ఉంటుంది. దాన్ని ప్రతిరోజు విధి విధానంగా పారాయణ చేయటం వల్ల అంటే కేవలం స్త్రీలే కాదు మగవాళ్ళు కూడా ఈ మణిదీప వర్ణన పారాయణ చేయడం వల్ల అతి తొందరలో సొంత గృహం అన్నది ప్రతి ఒక్కరికి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే నవగ్రహాలను పూజించేటప్పుడు కుజుడిని కూడా పూజించడం, కుజునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం. అయితే ఎక్కువగా నవగ్రహాలని మనం పూజించేటప్పుడు అందరినీ కూడా సమానంగా అందరినీ ప్రార్థించాలి. అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలను కూడా పారాయణ చేయడం. అంటే కొంతమంది పర్టికులర్గా శని భగవాన్ని, పర్టికులర్గా రవిని పూజ చేస్తారు. ఆ విధంగా కాకుండా 9 మందిని సమానంగా పూజిస్తూ మీరు ఎవరి కొరకైతే ఆరాధిస్తున్నారో వారిని ప్రత్యేకంగా ఒక 18 సార్లు 40 సార్లు ప్రార్థించి మళ్ళా ఆ 9 గ్రహాలని మళ్ళా పూజించడం వల్ల ఆ గ్రహాల యొక్క అనుమతితో పర్టికులర్గా మీకు కుజగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏదైనా ఒక పూజ అన్నది విధి విధానంగా పద్ధతిగా చేయడం వల్ల అది నమ్మకంతో చేయడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.